కాన్పూర్ టెస్ట్లో విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 27,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన 4వ ఆటగాడిగా నిలిచాడు. భారత్ నుంచి ఈ రికార్డు కొట్టేసిన 2వ ఆటగాడు విరాట్ కోహ్లీనే. వేగంగా 27,000 పరుగులు సాధించిన ఆటగాడిగా భారత స్టార్ ఆటగాడు నిలిచాడు. 594 ఇన్నింగ్స్ల్లోనే కోహ్లీ ఈ మైల్ స్టోన్ను టచ్ చేశాడు. సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 623 ఇన్నింగ్స్ల్లో 27,000 పరుగులు సాధించాడు. ఓవరాల్గా అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్గా టెండూల్కర్ కొనసాగుతున్నాడు. సచిన్ 34,357 పరుగులు సాధించాడు. శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర 28,016 పరుగులు చేశాడు. మూడో స్థానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఉన్నాడు. పాంటింగ్ 27,483 పరుగులు సాధించాడు. యాక్టివ్ క్రికెటర్లలో విరాట్ తిరుగులేని పొజిషన్లో ఉన్నాడు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో ఎక్కువ పరుగులు సాధించింది కోహ్లీనే. విరాట్ ఒక్కడే 20,000కు పైగా పరుగులు చేశాడు. అత్యధిక సెంచరీల పరంగా కింగ్ 2 స్థానంలో ఉన్నాడు. సచిన్ టాప్ ప్లేస్లో కంటిన్యూ అవుతున్నాడు. మాస్టర్ బ్లాస్టర్ 100 సెంచరీలు కొట్టాడు. విరాట్ కోహ్లీ 80 సెంచరీలు సాధించాడు. యాక్టివ్ క్రికెటర్లలో సెంచరీల పరంగా కింగ్కు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. ఓవరాల్గా చూస్తే విరాట్ తర్వాతి స్థానంలో పాంటింగ్ ఉన్నాడు. పాంటింగ్ 71 సెంచరీలు కొట్టాడు. సంగక్కర 4వ స్థానంలో నిలిచాడు. ఈ శ్రీలంక ఆటగాడు 63 సెంచరీలు సాధించాడు. రికార్డుల సంగతి ఎలా ఉన్నా కాన్పూర్ టెస్ట్లో విరాట్ కాన్ఫిడెంట్గానే బ్యాటింగ్ చేశాడు. క్రీజులో ఉన్నంతసేపు దూకుడు చూపించే ప్రయత్నం చేశాడు. అయితే 3 పరుగుల తేడాతో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. మొత్తం 35 బంతులు ఎదుర్కొన్న విరాట్ 47 పరుగులు సాధించాడు. ఇందులో 4 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. 134.29 స్ట్రైక్ రేట్తో విరాట్ పరుగులు సాధించాడు. 40లో అవుట్ అవడం 21వసారి. హాఫ్ సెంచరీ మైల్ స్టోన్ను దాటి ఉంటే బాగుండేదని అభిమానులు ఫీల్ అవుతున్నారు. బంగ్లాదేశ్తో తొలి టెస్ట్లో కోహ్లీ ఎక్కువగా పరుగులు చేయలేదు. 2 ఇన్నింగ్స్ల్లోనూ ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. కానీ కాన్పూర్లో స్వేచ్ఛగానే బ్యాటింగ్ చేశాడు. ఛాన్స్ దొరికితే తర్వాతి ఇన్నింగ్స్లో అయినా చెలరేగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ ముగిశాక న్యూజిలాండ్తో భారత్ 3 టెస్టులు ఆడాల్సి ఉంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో 5 టెస్టుల సిరీస్ ఆడబోతోంది. ఈ 2 సిరీస్ల్లోనూ కోహ్లీ రాణించడం టీమిండియాకు చాలా అవసరమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.